గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ విష్ణువర్ధన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విష్ యూ వెల్త్ అండి. సో స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఫ్రెండ్స్, వై వెస్టేజ్ వెస్టేజ్ ఎందుకు చేయాలి అనేది నేను ఈ వీడియోలో ఈరోజు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లాగే బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీకు నేను ఏ వీడియో పెట్టినా ముందు నోటిఫికేషన్ వస్తుందండి ఫ్రెండ్స్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్. మనము ఈరోజు ఎవరైనా సరే దేని గురించి కష్టపడతారంటే డబ్బు గురించి, వాస్తవం ఫ్రెండ్స్. సో అట్లాగే నేను ఈరోజు ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతానండి ఫ్రెండ్స్. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఇన్కమ్ అండి ఫ్రెండ్స్? మీరు మీ ఆదాయంతో సంతృప్తి చెందుతున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్తో వచ్చే ఆదాయంతో మీరు సంతృప్తిగా ఉన్నారంటే ఎవరు కూడా లేరనే చెప్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికీ తెలుసండి అది. అట్లాగే ఫ్రెండ్స్, కెన్ యూ డబుల్ యువర్ ఇన్కమ్ ఇన్ 2 or 3 years ఫ్రెండ్స్? మీరు 2 నుండి 3 సంవత్సరాలలో మీ ఆదాయాన్ని రెట్టింపు చేయగలరా ఇప్పుడు చేస్తున్న పనితో పాటు ఫ్రెండ్స్? డెఫినెట్గా ఎవ్వరు కూడా చేయలేమని చెప్తారండి ఫ్రెండ్స్. అన్నిటికీ మించి ఫ్రెండ్స్, ఇక్కడ నో టైం స్పెండ్ ఫర్ ఫ్యామిలీ అండి. కుటుంబంతో సమయం గడపడం లేదు ఫ్రెండ్స్. ఇది వాస్తవం అండి. అంటే సమయము గడపడానికి లేదు ఫ్రెండ్స్. ఎట్లా అంటే వాళ్ళు చేసే జాబ్ కావచ్చు, ఏ పని అయినా సరే ఆ పనిలో పడి కుటుంబంతో గడిపే సమయం కూడా లేదు అండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ పాయింట్ నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో ఆ పాయింట్ ఒకసారి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ధనవంతులు ఇంకా ధనవంతులు అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ పేదవాడు నిజాయితీగా ధనవంతుడు కావడానికి ఒకే ఒక్క మార్గం ఉందండి, అదే నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రెండ్స్. ఎస్, పేదవాడు నిజాయితీగా ధనవంతుడు కావాలంటే ఏకైక మార్గం నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రెండ్స్. ఎస్, ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మరి వెస్టేజే ఎందుకు బెస్ట్, వెస్టేజ్ ఎందుకు చెయ్యాలి అనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో వెస్టేజ్ అనేది ఫ్రెండ్స్, వెస్టేజ్ ఈజ్ ఏ పవర్ఫుల్ వెపన్ అండి. వెస్టేజ్ ఒక శక్తివంతమైన ఆయుధం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు ఇప్పటి నుంచి మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది వెస్టేజ్ ఎంత శక్తివంతమైన ఆయుధం అని చెప్పేసి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వెస్టేజ్ ఎవరు చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, అందరూ చేయొచ్చండి. ఈవెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర ప్యాకెట్ మనీ కోసం ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా వెస్టేజ్ చేసి ప్యాకెట్ మనీ సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లాగే హౌస్ వైఫ్ కూడా ఈరోజు ఇంట్లో ఖాళీ కూర్చునే వాళ్ళు కూడా ఈ బిజినెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అట్లాగే వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో బయట జాబ్ కానీ ఏదైనా సరే ఎనీ వర్క్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అట్లాగే సెల్ఫ్ ఇండిపెండెంట్ ఎవరైతే తన సొంత కాళ్ళ మీద నిలబడాలని అనుకుంటున్నారో వాళ్ళు కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. అట్లాగే సెల్ఫ్ రిలియంట్ అంటే గౌరవం ఎవరైతే పొందాలనుకుంటున్నారో వాళ్ళు చేయొచ్చు. అట్లాగే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరైతే తనకు అంటే రికగ్నైజేషన్ అంటారు కదా ఫ్రెండ్స్. సో అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు. అట్లాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంప్లాయీస్ అండి. సో ఫ్రెండ్స్, జాబర్స్ ఎంతమంది ఉన్నారో మీకు తెలుసండి. వాళ్ళందరూ కూడా యాజ్ ఏ పార్ట్ టైంగా ఇది చేయొచ్చు ఫ్రెండ్స్. జాబ్ మీరు ఫుల్ టైం చేస్తూ జీవితాంతం చేసినా సరే అక్కడైతే మీకు సంతృప్తి ఉండదు. కానీ అదే జాబ్తో పాటు 1-2 hours పార్ట్ టైం మనం స్టార్ట్ చేసిన వెస్టేజ్ ఒక 2-3 years కష్టపడితే మనతో పాటు ఒక 2 generations మన ఫ్యామిలీ మొత్తం కూడా మంచిగా హ్యాపీగా కూర్చొని తినే ఉన్న వాళ్ళైతే అవుతాం ఫ్రెండ్స్. అట్లాగే షీ వాంటెడ్ టు హెల్ప్ అండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా సరే మహిళలు కావచ్చు, మెన్స్ ఆర్ జెంట్స్ ఎవరైనా సరే ఒకరికి పడాలి అనే గుణం ఉన్న వాళ్ళందరూ కూడా వెస్టేజ్ని చేయొచ్చు ఫ్రెండ్స్. వెస్టేజ్ అంటేనే హెల్పింగ్ అండి. సో ఫ్రెండ్స్, మనం ఒకరికి హెల్ప్ చేస్తున్నాం, వాళ్ళని డబ్బు సంపాదించుకోమని చెప్తున్నాం, అది కూడా నిజాయితీగా ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో నేను స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఎందుకు మనం వెస్టేజ్ చేయాలి ఈరోజు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక చిన్న మామిడి మొక్క, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇది వాస్తవం ఫ్రెండ్స్. ఒక చిన్న మామిడి మొక్క మనం ఈరోజు నాటినట్లయితే అది కొన్ని రోజుల తర్వాత పెద్దగా పూత వచ్చి కాయలు పూస్తుంది ఫ్రెండ్స్. ఆ కాయల తర్వాత పండ్లు అవుతాయండి. ఆ పండ్లని మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తింటారు ఫ్రెండ్స్. సో మనము చెట్టు ఒకేసారి నాటుతాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా వినండి, చెట్టు ఒకేసారి మనం నాటుతాం, కానీ అది కొన్ని సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం మామిడి పండ్లు ఇస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. అది మన తరాలు కూడా మనతో పాటు కొన్ని జనరేషన్ల వారు తినే అవకాశం ఉంటుందండి. సో వెస్టేజ్ కూడా సేమ్ అండి. మనం ఒక 3 years జీవితం మొత్తం కాదు ఫ్రెండ్స్, ఒక 3 years మనం కష్టపడ్డట్లయితే మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మన పిల్లలు అందరూ కూడా కూర్చొని తినేవాళ్ళు అవుతారు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మన పిల్లలకి ఇంతకన్నా ఎక్కువేమి ఇవ్వగలము, మీరు ఒక్కసారి ఆలోచించండి. దీన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం ఫ్రెండ్స్. ఇది వెస్టేజ్లో ఉంది అండి. సో అందుకు వెస్టేజ్ చేయాలి ఫ్రెండ్స్. సో అట్లాగేనండి వెస్టేజ్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ డోర్ పాలసీ అండి. ఎవరైనా చేయొచ్చు ఫ్రెండ్స్. వెస్టేజ్ డోర్స్ అనేటివి ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాయి. ఎవరైనా సరే ఇందులోకి రావచ్చు, ఈ బిజినెస్ చేయొచ్చండి. అట్లాగే ఫ్రెండ్స్ ట్రూ ఈక్వల్ ఆపర్చునిటీ అండి. ఇది నిజమైన సమాన అవకాశం ఫ్రెండ్స్. సో మార్కెట్లో నాకు తెలిసి ఏది లేకుండొచ్చు. ట్రూ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది నిజమైన సమాన అవకాశం ప్రతి ఒక్కరికి కల్పిస్తుందండి వెస్టేజ్ ఫ్రెండ్స్. అట్లాగే ఈరోజండి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఫ్రెండ్స్, దానివల్ల మీరు ఎలా ఉన్నారో, దానివల్ల మీకు ఏమైతే వస్తుందో ఫ్రెండ్స్, ఇక ముందు కూడా అదే చేస్తే మీరు అట్లాగే ఉంటారండి. అదే వస్తుంది. దయచేసి మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోండి ఫస్ట్ ఫ్రెండ్స్. ఎస్, మైండ్ సెట్ చేంజ్ చేసుకు మనం ఇప్పుడు ఉన్నాము, ఇది చేస్తే మనకి ఇదే వస్తుంది మీకు తెలుసు, అయినా సరే మనం అదే చేస్తాము. దానితో పాటు అది చేసుకుంటూ ఎక్స్ట్రాగా వెస్టేజ్ చేయండి. మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోండి. మనం లైఫ్లో ఎంతైనా సాధించవచ్చు ఫ్రెండ్స్. అట్లాగేనండి మనందరికీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. కరోనా మనందరికీ మంచి గుణపాఠం నేర్పింది ఫ్రెండ్స్. జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, వేరే ఇతర పనులు చేసిన వాళ్ళైనా 2 నెలల ఆదాయం లేకపోయేసరికి కనీసం తినడానికి కూడా ఇబ్బంది పడ్డారండి. ఇది నేను చెప్పే మాట అయితే కాదు, మీరందరూ చూశారు ఫ్రెండ్స్. సో ఎంత ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి. సో అట్లాగే దీన్ని మనం ఏంటంటే ఫ్రెండ్స్, మనం యాక్టివ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయినాం కాబట్టి మనకు ఈ పరిస్థితి వచ్చిందండి. అదే ఒకవేళ మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఉన్నట్లుంటే ఫ్రెండ్స్, మనకు ఆ పరిస్థితి కరోనా కాదు ఏది వచ్చినా సరే మనకు మంచి పరిస్థితి ఉండేదండి ఫ్రెండ్స్. మనం ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఇక్కడ నుంచి అయినా సరే ఆలోచించమని నేను చెప్తున్నాను. దాన్ని మీరు మైండ్ సెట్ ఒకవేళ చేంజ్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మనకు చాలా హ్యాపీగా మనము మన ఫ్యామిలీ బతికిన వాళ్ళమైతే అవుతాం ఫ్రెండ్స్. అట్లాగేనండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తానండి. మన పొజిషన్ ఎలాంటిదంటే ఫ్రెండ్స్, 500 రూపాయలు పెట్టి మంచి హోటల్లో తినలేము. అట్లాగని చెప్పేసి ఫ్రెండ్స్ 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్లో కూడా తినలేమండి. అంటే ఫ్రెండ్స్ అటు హై లేము, ఇటు రోడ్డు మీదకి వచ్చి 5 రూపాయలు పెట్టి కూడా తినలేమండి. మిడిల్ క్లాస్. ఎస్ ఫ్రెండ్స్. సో ఈ మిడిల్ క్లాస్లో ఉన్నది ఏందనంటే వాళ్ళు ఏదో ఒకటి నడుస్తుందిలే అనుకుంటారు ఫ్రెండ్స్. నడుస్తుందిలే అంటే కాదండి. మీరు మైండ్ సెట్ ఇప్పటికైనా సరే చేంజ్ చేసుకోండి. కరోనా మనకు మంచి గుణపాఠం నేర్పింది ఫ్రెండ్స్. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ చేసినన్ని రోజులే మనకు డబ్బులు వస్తాయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం వర్క్ చేయకుండా కూడా డబ్బు సంపాదించే మార్గమే వెస్టేజ్ ఫ్రెండ్స్. అందుకు వెస్టేజ్ చేయండి. మనము ఒక 3 సంవత్సరాలు జీవితాంతం కాదండి, ఒక 3 ఇయర్స్ కష్టపడితే చాలు. మనతో పాటు మన జనరేషన్ కూడా మన పిల్లలు కూడా హ్యాపీ కూర్చొని తిన్న వాళ్ళు అవుతారు. ఇదే మనం మన పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ అనుకోండి. మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎస్ అండి ఫ్రెండ్స్ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ కంపెనీ స్ట్రాంగ్ ఎలా ఉంది, సో ఆ వెస్టేజ్ ఎందుకు చేయాలి అనే దాని గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నానండి. కంపెనీ ఎలా అంటే ఫ్రెండ్స్ ఒక 6 ముఖ్యమైన విషయాలపైన డిపెండ్ అయి ఉంటుంది ఏ కంపెనీ అయినా సరే ఫ్రెండ్స్. అందులో మొదటిది వచ్చేసి కంపెనీ అండి ఫ్రెండ్స్. ఇక్కడ కంపెనీలో ఉండే ప్రోడక్ట్స్, అట్లాగే ఆ మేనేజ్మెంట్ ఎలా ఉంది, దాంతోపాటు ఆ కంపెనీకి మార్కెట్ ఫ్యూచర్లో ఉంటుందా లేదా, అట్లాగే కంపెనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, తర్వాత మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉంది ఫ్రెండ్స్. ఈ 6 విషయాలు మనము ఏ కంపెనీలో చేరడానికి ముందు మనం ఈ 6 విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలండి. సో ఈ 6 విషయాలు మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే అవి స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా కంపెనీ మంచిదే అని అర్థం ఫ్రెండ్స్. సో వెస్టేజీ ఈ 6 విషయాలలో కూడా ఫ్రెండ్స్, ఈ వెస్టేజ్ ఈ 6 విషయాలు ఎలా అంటే ఫ్రెండ్స్, ఈరోజు ఈ 6 పిల్లలు కంపెనీకి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి నేను వెస్టేజ్లోకి వచ్చాను ఫ్రెండ్స్. అవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. కంపెనీ ఎంత స్ట్రాంగ్ ఉంది, కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, అట్లాగే కంపెనీ మేనేజ్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంది, కంపెనీకి మార్కెట్ ఎలా ఉంది ఫ్యూచర్లో, అట్లాగే కంపెనీ మనకి ఎలా ఎడ్యుకేషన్ ఇస్తుంది, కంపెనీ యొక్క మార్కెటింగ్ ప్లాన్ ఎంత స్ట్రాంగ్ ఉంది అని చెప్పేసి ఈరోజు నేను మీకు వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి కంపెనీ అండి ఫ్రెండ్స్. కంపెనీ వచ్చేసి వెస్టేజీ 2 జూన్ 2004లో 2 బ్రాంచెస్ 10 ప్రోడక్ట్స్ 6 డిస్ట్రిబ్యూటర్స్తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మరి ఈరోజు ఫ్రెండ్స్ 60 కన్నా ఎక్కువ బ్రాంచెస్ అండి, అట్లాగే 350 కన్నా ఎక్కువ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్, 2 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ అండి. ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్ 6000 కన్నా ఎక్కువ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్. అట్లాగే ఇండియాలో తీసుకున్నట్లయితే 2500 కంటే ఎక్కువ సెంటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఏ కంపెనీకి కూడా ఇంత పెద్ద స్ట్రక్చర్ అయితే లేదండి. సో ఫ్రెండ్స్ ఇంకొకటి కంపెనీ టర్నోవర్ ఫ్రెండ్స్. కంపెనీ 2004-2005లో 5 కోట్ల టర్నోవర్ చేసింది. 2017-2018లో ఫ్రెండ్స్
1050 క్రోర్స్ టర్న్ ఓవర్ అండి ఫ్రెండ్స్. 2019 అండ్ 2020లో అయితే 2500 క్రోర్స్ టర్న్ ఓవర్ కంపెనీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ గత 15 అని ఉంది, 16 సంవత్సరాలుగా యావరేజ్గా 79% గ్రోత్తో నడుస్తున్న కంపెనీ అండి వెస్టేజ్. ఎస్ ఫ్రెండ్స్, 79 అంటే మీరు 80% గ్రోత్ వేసుకోండి ఫ్రెండ్స్. కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 80%తో గ్రోత్లో నడుస్తున్న కంపెనీ అంటే కంపెనీ ఎంత స్ట్రాంగ్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చండి. ఎక్కడ కూడా డౌన్ఫాల్ లేదు ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం 79 ఈజ్ నాట్ ఏ జోక్ అండి. 79% అంటే చాలా పెద్ద గొప్ప విషయం ఫ్రెండ్స్. అట్లాగే అండి ప్రతి నెల 2500కు పైగా తమ డిస్ట్రిబ్యూటర్స్కి ఉచిత శిక్షణ, దీంతోపాటు ఈ శిక్షణ మరియు సెమినార్లు, అవార్డు ఫంక్షన్లు ఇట్లా చాలా చేస్తుందండి కంపెనీ ఫ్రెండ్స్. దీంతోపాటు అండి ఇవన్నీ చేస్తుంది కంపెనీ కాబట్టి ఈరోజు ఇండియాలో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టేజ్ ఫ్రెండ్స్. అట్లాగేనండి ప్రపంచంలో టాప్ 100 కంపెనీల్లో వెస్టేజ్ 30వ స్థానంలో ఉంది ఫ్రెండ్స్. ఇది బెస్ట్ అంటే బెస్ట్ అండి ఫ్రెండ్స్. ఇది మీరు ప్రపంచంలో అంటే కొన్ని లక్షల కంపెనీల్లో వెస్టేజీ మన 100వ స్థానంలో ఉందంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇండియా నుంచి ఏ ఒక్క కంపెనీ కూడా లేదండి, టాప్ 100లో కూడా లేదు, కానీ వెస్టేజ్ ఫ్రెండ్స్ 30వ స్థానంలో ఉంది ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం 2 విదేశీ పర్యటనలు తన డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తుందండి. ఇప్పటి వరకు 30 ట్రిప్పులు కంప్లీట్ చేసుకుంది ఫ్రెండ్స్. సో ఏ కంపెనీ కూడా ఇన్ని ట్రిప్పులు కంప్లీట్ చేయలేదండి. అట్లాగే ఫ్రెండ్స్ 5000కు పైగా కార్ ఫండ్ ద్వారా కార్లు కొన్నవారు ఉన్నారండి. అట్లాగే ఆ కార్లలో కూడా ఫ్రెండ్స్ 250కి పైగా లగ్జరీ కార్లు కొన్నవారు ఉన్నారండి ఫ్రెండ్స్. ఏ కంపెనీ ఈవెన్ ఎంత పెద్ద కంపెనీలు అయినా సరే కంపెనీ ఓనర్స్ దగ్గరనే ఉంటాయి లగ్జరీ కార్లు, కానీ అందులో పనిచేసే వాళ్ళ దగ్గర అయితే ఉండవండి. కానీ వెస్టేజ్లో ఫ్రెండ్స్ 2050 యాజ్ ఎ కామన్ మ్యాన్ అనమాట, మనలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు 250 మందికి పైగా లగ్జరీ కార్లు వెస్టేజ్ నుంచి తీసుకున్నారంటే మీరు అర్థం చేసుకోండి కంపెనీ ఎంత స్ట్రాంగ్ అని చెప్పేసి. అట్లాగే ఫ్రెండ్స్ 100కు పైగా హౌస్ ఫండ్ ద్వారా వారి యొక్క డ్రీమ్ హోమ్స్ కట్టుకున్న వారు ఉన్నారండి. డ్రీమ్ హోమ్స్ అంటే చాలా పెద్ద హోమ్స్ ఫ్రెండ్స్, హోమ్ థియేటర్ విత్ స్విమ్మింగ్ పూల్, ఇట్లా చాలా పెద్ద ఇండ్లు. సో అలాంటివి కూడా ఒక 100 మందికి పైగా ఉన్నారు ఈరోజు వాళ్ళ డ్రీమ్ హోమ్స్ కట్టుకున్న వాళ్ళు ఫ్రెండ్స్. అట్లాగే చాలా ఎక్కువ మంది తొందరగా డైరెక్టర్ అంతకన్నా పై స్థాయిని అచీవ్ చేసిన వారు ఉన్నారండి వెస్టేజ్లో ఫ్రెండ్స్. ఏ కంపెనీలో అయినా సరే డైరెక్టర్ అవ్వాలంటే చాలా కష్టం, కానీ వెస్టేజ్లో చాలా ఈజీ ఫ్రెండ్స్. అందుకే ఈరోజు చాలా ఎక్కువ మంది డైరెక్టర్ కన్నా ఎక్కువ స్థాయిలోనే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా విషయాలండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి 30,000 మందికి పైగా ఫ్రెండ్స్, 30,000 మందికి పైగా ప్రతి నెల 10,000 నుండి 99,000 సంపాదిస్తున్నారండి వెస్టేజ్లో. ఒక్కరిద్దరు కాదు ఫ్రెండ్స్, 30,000 మంది. అట్లాగే అండి 3,500 మందికి పైగా ప్రతి నెల 1,00,000 రూపాయల నుండి 1,00,00,000 రూపాయలకు పైగా సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎంత పెద్ద ఇన్కము, ఇందులో ఎంతమంది సక్సెస్ అయ్యారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అట్లాగే 300 మందికి పైగా మహిళలండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ లేడీస్ కూడా ప్రతి నెల 1,00,000 నుండి 40 లక్షలకు పైగా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. నేను అందుకే అన్నాను అందరికీ సమాన అవకాశం కల్పిస్తుంది వెస్టేజ్, ఎవరైనా చేయొచ్చు అని చెప్పేసి ఫ్రెండ్స్. సో మీకు దానికి ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయని నేను మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పేటి అని కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అందరికీ సమాన అవకాశం ఉందా లేదా అని చెప్పేసి. అట్లాగే ఫ్రెండ్స్ 250 మందికి పైగా ప్రతి నెల 2.5 లక్షలు సంపాదించే ప్రత్యేక సామర్థ్యం గల వారు కూడా వెస్టేజ్లో ఉన్నారండి ఫ్రెండ్స్. ఈరోజు వెస్టేజ్ ఆఫీస్ అండి 36,000 స్క్వేర్ ఫీట్లో వెస్టేజ్ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్. ఏ కంపెనీకి కూడా ఇంత పెద్ద ఆఫీస్ అయితే లేదండి. అట్లాగే అండి వెస్టేజ్కి ఈ కామర్స్ స్టోర్స్ బెస్ట్ డీల్ కూడా ఉంది ఫ్రెండ్స్. కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్తో పాటు ఈరోజు తమ డిస్ట్రిబ్యూటర్స్కి అవసరమయ్యే ప్రోడక్ట్స్ కొన్ని నంబర్ ఆఫ్ బ్రాండ్స్తో టైఅప్ అయింది. కొన్ని వేల ప్రోడక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ బెస్ట్ డీల్లో. సో అది కంపెనీ ఎంత స్ట్రాంగ్ అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లాగేనండి కంపెనీ టార్గెట్ కూడా ఒకసారి చూసినట్లయితే ఫ్రెండ్స్, టార్గెట్ కూడా కంపెనీ ఎలా ఉంటే ఫ్రెండ్స్ ఫ్యూచర్ ప్లాన్ అండి అన్నీ. సో ఇప్పుడు ఉన్నామంటే మనం ఒక గత 5 సంవత్సరాలకు ముందు టార్గెట్ పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ కంపెనీ, అంటే అంత ముందు చూపుతూ ఉంటుంది ఫ్రెండ్స్. 2025 నాటికి కంపెనీ టార్గెట్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రపంచంలోనే టాప్ 100 కంపెనీలలో మొదటి 10 స్థానాలలో ఉండాలి అని చెప్పేసి కంపెనీ యొక్క టార్గెట్ ఫ్రెండ్స్. సో 10వ స్థానం అంటే నాటే జోకండి, 10 స్థానాల లోపు ఉండాలని చెప్పేసి. అట్లాగే ఫ్రెండ్స్ తమ కంపెనీని 50 దేశాలకు పైగా తన యొక్క బిజినెస్ని విస్తరించాలని చెప్పేసి కంపెనీ 2025 నాటికేనండి ఇది ఫ్రెండ్స్. కంపెనీ మొత్తం కాదు, 2025 అంటే ఇది 2021, ఇంకొక 4 సంవత్సరాలలో కంపెనీ యొక్క టార్గెట్ మీరు చూడండి ఎంత పెద్దగా ఉంది. అట్లాగే ఫ్రెండ్స్
20,000 కోట్ల టర్నోవర్ చేయాలి అని ఫ్రెండ్స్. 20,000 కోట్ల టర్నోవర్ చేయాలి అని చెప్పేసి కంపెనీ యొక్క టార్గెట్ ఫ్రెండ్స్. అట్లాగే 1,00,000 మంది కార్ అచీవర్స్ ఉండాలి వెస్టేజ్లో అని చెప్పేసి కంపెనీ యొక్క టార్గెట్ అండి. అట్లాగే 10 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి అని చెప్పేసి ఫ్రెండ్స్. 2025 నాటికి ఇంత పెద్ద టార్గెట్తో వెళ్తుంది కంపెనీ. ఒకసారి ఆలోచించండి, కంపెనీ ఎంత స్ట్రాంగ్ అయితే ఇలాంటి డిసిషన్ తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ విన్న తర్వాత కంపెనీ ఎంత స్ట్రాంగ్ అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి ప్రోడక్ట్లోకి వెళ్దామండి. సో ఫ్రెండ్స్, ప్రోడక్ట్స్ కూడా మనం ఒకసారి చూసినట్లయితే కంపెనీలో ఈరోజు ఫ్రెండ్స్ ప్రతిరోజు వాడే ఉత్పత్తులే ఉంటాయండి వెస్టేజ్లో ఫ్రెండ్స్. ఎస్ అండి, 3,500 కంటే ఎక్కువ ఫ్రెండ్స్. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్. నేను 3,500 అని పెట్టాను, కానీ తన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్, బెస్ట్ డీల్ ప్రోడక్ట్స్ అన్నీ కలుపుకున్నట్లయితే నంబర్ ఆఫ్ చాలా వేల ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనిషికి ఏదైతే అవసరమో అదన్నీ కూడా వెస్టేజ్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. ప్రోడక్ట్స్ పరంగా అంత స్ట్రాంగ్గా ఉందండి. అట్లాగే ఫ్రెండ్స్, తమ డిస్ట్రిబ్యూటర్స్కి ఏదైతే అవసరమో అని చెప్పేసి సర్వేలు చేయించి మరీ కంపెనీ ప్రతి నెల 1 లేదా 2 కొత్త ఉత్పత్తులను ప్రారంభిస్తుందండి. దాంతోపాటు సంవత్సరంలో 10 నుంచి 14 కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. అది కూడా మనకు కావాల్సింది సర్వే చేయించి మరీ చేస్తుందండి కంపెనీ. సో ప్రోడక్ట్ కూడా మనం చూడాల్సిన అవసరమే లేదండి ఫ్రెండ్స్. ప్రోడక్ట్స్ కూడా కంపెనీ తన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. అది కూడా 75,000 స్క్వేర్ ఫీట్లో తన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి వెస్టేజ్ ఫ్రెండ్స్. కంపెనీ తన ప్రోడక్ట్స్ని ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుందండి. ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉంటాయి ప్రోడక్ట్స్. అట్లాగే ఫ్రెండ్స్, ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఉండడము కంపెనీ యొక్క ప్రత్యేకత ఫ్రెండ్స్. అంటే ఎఫ్ఎంసీజీ అంటే మీకు అందరికీ తెలుసండి, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఎస్, ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వెస్టేజ్లో ఉంటాయండి. అట్లాగే ఫ్రెండ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కూడా జిఎంపి సర్టిఫైడ్ పొందిన కంపెనీ ఫ్రెండ్స్ ఇది. సో మనం ఏదైతే వస్తువులు కంపెనీ తయారు చేస్తూ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, దానికి కూడా జిఎంపి సర్టిఫైడ్ పొందిన కంపెనీ అండి వెస్టేజ్. సో ఫ్రెండ్స్, కంపెనీ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు ఇక్కడ అర్థమైందని అయితే నేను అనుకుంటున్నానండి ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ ఇంకొకటి. నెక్స్ట్ మేనేజ్మెంట్ కూడా ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో అపార అనుభవం గల అనుభవజ్ఞులు వెస్టేజ్కి ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళే మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్న 3 వ్యక్తులు ఫ్రెండ్స్. నేనైతే ముందుగా ఈ 3 వ్యక్తులకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మిస్టర్ థ్యాంక్ యూ గౌతమ్ బాలిక్ సార్. మాకు ఇలాంటి వాళ్ళకి చాలామందికి మీరు ఈ అవకాశం ఇచ్చారు. వెస్టేజ్లో జాయిన్ అయ్యి మంచి ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ మాకు ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అట్లాగే ఇంత పెద్ద కంపెనీతో పాటు కలిసి పనిచేస్తున్నాం కాబట్టి సో థ్యాంక్ యూ అండి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో గౌతమ్ బాలి సార్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. అట్లాగే మిస్టర్ కన్వర్ బీర్ సింగ్ సార్ ఇంకొక డైరెక్టరు, మిస్టర్ దీపక్ సుత్ సార్ ఇంకో డైరెక్టర్. ఈ 3 చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్. సో ఈ 3 అనుభవం కలిపి వెస్టేజ్ స్థాపించారు ఈరోజు. కాబట్టి కంపెనీ ఇంత స్థాయిలో ఉండడానికి కారణం వీళ్ళు 3 ఫ్రెండ్స్. అట్లాగేనండి, కంపెనీ జిఎంపి అండ్ ఐఎస్ఓ 9001 2015 సర్టిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది. సో మేనేజ్మెంట్ ఇక్కడ ఎంత స్ట్రాంగ్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ప్రపంచంలోనే టాప్ 100 కంపెనీలలో వెస్టేజ్ 30 స్థానంలో ఉందంటేనే మీకు అర్థమైపోతుంది మేనేజ్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంది అని చెప్పేసి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక విషయము, గ్రేట్ ప్లేస్ టు వర్క్లో టాప్ 50 స్థానం సంపాదించింది వెస్టేజ్ అండి. తెలుసుకోవచ్చు మీరు దీనివల్ల కంపెనీ దాని మేనేజ్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉందనేది మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. అట్లాగే HADSAలో సభ్యత్వం కూడా కంపెనీకి ఉంది ఫ్రెండ్స్. సో అంటే మీరు కంపెనీ ఎంత విలువలతో కూడుకున్న కంపెనీ, ఎంత ముందు చూపున్న మేనేజ్మెంట్ ఉంది అనేది మనకి ఇక్కడ మీరు ఈ 4-5 పాయింట్లలో మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. అట్లాగేనండి మార్కెట్ ఫ్రెండ్స్. సో కంపెనీ బాగానే ఉంది, ప్రోడక్ట్ బాగానే ఉంది, మేనేజ్మెంట్ బాగానే ఉంది. మరి ఫ్యూచర్లో మార్కెట్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, నేను ఒక్కటే ఫస్ట్ వర్డ్ చెప్పగానే మీకు అర్థమైపోతుంది, నిరుద్యోగులు ఫ్రెండ్స్. నిరుద్యోగులు ఇండియాలో ఎంతమంది ఉన్నారో ఎవరికీ తెలియదండి. చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా వెస్టేజ్కి అవకాశం ఉంటుందండి. సో అందరూ చేసుకోవచ్చు. సో అంత పెద్ద అవకాశం అండి ఇది. అంటే అందరూ కూడా చేసుకునే అవకాశం. అంటే ఇక్కడ చూడండి ఎంత పెద్ద మార్కెట్ని క్యాచ్ చేసింది కంపెనీ. సో అట్లాగే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వారి జీవన శైలిని మార్చుకోవాలని చూస్తున్నారు ఈ రోజులలో. ఆ మార్చుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా వెస్టేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆరోగ్యం పైన దృష్టి పెట్టారు ఫ్రెండ్స్. ఎస్, ఇది వాస్తవం అండి. అందరూ కూడా హెల్త్ మీద చాలా మంచిగా హెల్త్ ఉండాలని చెప్పేసి చాలామంది కోరుకుంటారు. సో ఈ హెల్త్ కోరుకునే వాళ్ళందరూ కూడా వెస్టేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ మధ్యలో కరోనా వచ్చింది. కరోనా వల్ల అందరికీ కూడా తన ఇమ్యూనిటీ బూస్ట్ పెంచుకోవాలి. అట్లాగే మనకు
వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఏదో ఫ్రెండ్స్ ఇవన్నీ ఆరోగ్యం గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా వెస్టేజ్ చేసుకోవచ్చు. అట్లాగే హెల్త్ కేర్ ఇండస్ట్రీ రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందుతుందని గవర్నమెంట్ సర్వేలో చెప్తున్నాయి ఫ్రెండ్స్. సో అట్లాగే హెల్త్ కేర్ అంటేనే వెస్టేజ్. వెస్టేజ్లో చాలా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇది గవర్నమెంట్ సర్వేల ద్వారా కూడా ప్రూవ్ అయింది కాబట్టి మార్కెట్ అనేది చాలా పెద్దది వెస్టేజ్ది. సో ఇది మార్కెట్ యొక్క కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లాగే అండి ఈరోజు కంపెనీ ఎలా ఎడ్యుకేషన్ చేస్తుందంటే ఫ్రెండ్స్ 2000 ప్రతి నెలనండి ఇది నేను చెప్పేది 2500కు పైగా తమ డిస్ట్రిబ్యూటర్స్కి ఉచిత శిక్షణ, అట్లాగే ఈ శిక్షణ సెమినార్లు మరియు అవార్డు ఫంక్షన్లు చాలా చేస్తుంది. వాటి వల్ల ఎడ్యుకేషన్ కూడా కంపెనీ ఈరోజు తమ డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తుంది ఫ్రెండ్స్. అట్లాగే కంపెనీలో సక్సెస్ అయిన వారు ఎంతోమంది ఉన్నారండి, వారి ద్వారా అందరికీ శిక్షణ ఇస్తుంది ఫ్రెండ్స్ కంపెనీ. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో వాళ్ళ ద్వారా వెళ్తే మనకు సక్సెస్ వస్తుందండి. కానీ మనం ఒక దారి వెళ్ళాలనుకుంటున్న ఫ్రెండ్స్, ఇంకో దారిలో వెళ్తే ఎప్పటికీ కూడా మనం ఆ మార్గం చేరుకోలేమండి. అట్లాగే ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళతో పాటు కలిసి పనిచేసి వాళ్ళతో పాటు తెలుసుకుంటే మనకి సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఈరోజు తన కంపెనీలో సక్సెస్ అయిన వారితోటి ట్రైనింగ్ ఇప్పిస్తుంది కంపెనీ అండి. అట్లాగే ఫ్రెండ్స్ తన ఆన్లైన్ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ కానీ ఇంకా చాలా ఉన్నాయి, వాటి ద్వారా కూడా కంపెనీ ఎడ్యుకేషన్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి వెస్టేజ్లో. అట్లాగే ఫ్రెండ్స్ ఈరోజు మనము బయట ఎంతో ఎడ్యుకేషన్ తీసుకుంటామని, కానీ వెస్టేజ్లో పొందే ఎడ్యుకేషన్ మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఫ్రెండ్స్. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ బయట ఏదైతే ఉందో, మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దానివల్ల చదువు కొంచెం ఏదో వస్తుంది ఫ్రెండ్స్. కానీ వెస్టేజ్లో మనం తీసుకునే ఎడ్యుకేషన్ పూర్తిగా మన జీవితాన్ని మార్చేస్తుందండి. అంటే మొత్తం జీవితం చదువుకొని జీవితం నేర్చుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. అలాంటి ఎడ్యుకేషన్ ఇక్కడ దొరుకుతుంది. ఇది స్కూల్లో కూడా చెప్పరు, కాలేజీలో కానీ ఎక్కడ కూడా దొరకని ఎడ్యుకేషన్ ఓన్లీ వెస్టేజ్లోనే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము వస్తే పర్సనల్గా కూడా చాలా నేర్చుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. అట్లాగేనండి మార్కెటింగ్ ప్లాన్. సో అన్నీ బాగున్నాయి, మరి ప్లాన్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ ప్లాన్ వచ్చేసి ప్రతి డిస్ట్రిబ్యూటర్కి కూడా వారి లెవెల్స్లో ప్రయోజనాలను పొందడం అనేది ఈ ప్లాన్ యొక్క ప్రాముఖ్యత ఫ్రెండ్స్. ఎస్, నిజంగానే ప్రతి లెవెల్, ఏ లెవెల్ అయినా సరే ఇవాళ స్టార్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రయోజనాలు తీసుకోవచ్చండి. సో అలాంటి ప్లాన్ ఇది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి సమాన అవకాశం, సీనియర్ లేదు, జూనియర్ లేదు, ఎవరైనా సరే ఈక్వల్ అండి. ఆల్ ఆర్ ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికీ కూడా ఒకే అవకాశం ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కంపెనీకి ఎంత టర్న్ ఓవర్ ఇస్తే కంపెనీ మనకంత ఇన్కమ్ ఇస్తుంది ఫ్రెండ్స్. అట్లాగేనండి ఎవరైనా ఏ స్థాయికైనా వెళ్ళే అవకాశం, కంపెనీలో నేను కంపెనీ పెట్టినప్పుడు నేను పెద్ద పొజిషన్లో ఉన్నాను లేదండి, ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు కూడా కంపెనీలో టాప్ పొజిషన్ కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అది ఈ మార్కెటింగ్ ప్లాన్లో ఉన్న బ్యూటీ అండి. అట్లాగేనండి ఫ్రెండ్స్ వెస్టేజ్ మనము అడ్వాంటేజ్ ఒకవేళ తీసుకున్నట్లయితే ఇందులో జాయిన్ అవ్వడానికి ఫీజు ఎలాంటిది ఉండదు ఫ్రెండ్స్. సో ఇక్కడ జాయినింగ్ ఫీజు లేదు. అట్లాగే చాలా కంపెనీల్లో ఫ్రెండ్స్ కొన్ని కిట్లు కొనాలి, కిట్టు కొని మా కంపెనీలో జాయిన్ అవ్వండి, కిట్టు కొనకపోతే మీరు జాయిన్ అవ్వరు అని చెప్పేసి చెప్తారండి. కానీ వెస్టేజ్లో ఎలాంటి కిట్టు కొనాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వెస్టేజ్లో కిట్టే ఉండదండి, కిట్టు కొనాల్సిన అవసరం లేదండి. అట్లాగే రీన్యువల్ చేయవలసిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఇది లేదు అది లేదు మళ్ళీ సంవత్సరం రాగానే రీన్యువల్ చేయాలంటే ఫ్రెండ్స్ అది కూడా వెస్టేజ్లో ఉండదండి. అట్లాగే అన్నిటిని మించి ఫ్రెండ్స్ అక్యుములేటివ్ ప్లాన్ ఉండడం అండి ఫ్రెండ్స్. ఇక్కడ బయట కంపెనీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనము ఈ నెల బిజినెస్ మనకు నెక్స్ట్ మంత్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ కావాలి, ఈ నెల బిజినెస్ మళ్ళీ యాడ్ అవ్వదు. కానీ వెస్టేజ్లో ఫ్రెండ్స్ ఈ నెల చేసిన బిజినెస్ నెక్స్ట్ మంత్కి యాడ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ చేసిన బిజినెస్ మళ్ళీ అట్లా అక్యుములేటివ్ సిస్టమ్, ఆ ప్లాన్ ఉండడం అనేది చాలా అంటే చాలా అడ్వాంటేజ్ మనందరికీ అండి. అట్లాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక గొప్ప విషయం అండి, పర్మనెంట్ లెవెల్స్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ వెస్టేజ్లో ప్రమోషనే తప్ప డిమోషన్ అయితే ఉండదండి ఫ్రెండ్స్. ఇంకా వీటితో పాటు రెసిడియల్ ఇన్కమ్ అండి, అంటే ఏదైతే నేను ప్యాసివ్ ఇన్కమ్ అన్నానో అది జనరేషన్ ఇన్కమ్ కూడా ఇక్కడ వెస్టేజ్లో ఉండడం మనకు అడ్వాంటేజ్ అండి. దీంతో పాటు పెట్టుబడి లేని వ్యాపారం, ఇది కూడా పెద్ద అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనమే బాస్ అండి, మనకి ఎవ్వరు కూడా బాస్ ఉండరు ఫ్రెండ్స్, ఎవరికి వారే బాస్. అట్లాగే ఇది పూర్తి ఫ్యామిలీ బిజినెస్ అండి, ఇది కూడా పెద్ద అడ్వాంటేజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చేసే బిజినెస్. అట్లాగే అన్లిమిటెడ్ ఆదాయం కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొక విషయం చాలా గొప్పదండి, ప్రోడక్ట్స్ కన్సిస్టెన్సీ ఆఫర్స్తో మనం కొనడం ద్వారా 50% పైగా సేవ్ చేసుకోవచ్చు యాజ్ ఎ కన్జ్యూమర్గా. మనం ఒక కన్జ్యూమర్గా ఉంటూనే మనం వెస్టేజ్ ద్వారా ప్రోడక్ట్స్ కొంటే ఒక 50% సేవ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది పెద్ద అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. వీటన్నింటినీ మించండి ఈరోజు వెస్టేజ్ అనేది మన ఇండియా కంపెనీ ఫ్రెండ్స్. ఇది చాలా అడ్వాంటేజ్ మనందరికి. సో ప్యూర్లీ ఇండియన్ కంపెనీ
వెస్టేజ్ అండి ఫ్రెండ్స్. ఇంకా వెస్టేజ్ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ మీరు తీసుకున్నట్టయితే చాలా ఉన్నాయండి. నేను కొన్ని పాయింట్సే ఇక్కడ మీకు పెట్టాను ఫ్రెండ్స్. అదేంటంటే ఫస్ట్ డిఎస్ఎన్ గ్లోబల్ 100 అవార్డ్స్ 2020 ఫ్రెండ్స్. ఎస్, నేను ఇందాక చెప్పినట్లు డిఎస్ఎన్ గ్లోబల్ 100 అవార్డ్స్లో 2020లో కంపెనీ 30th ప్లేస్లో వచ్చిందని చెప్పాను. ఆ అవార్డ్స్ కంపెనీకి వచ్చిందండి. అట్లాగే ఫ్రెండ్స్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫైడ్ 2020-21కి కంపెనీకి ఈ అవార్డు కూడా కంపెనీ తీసుకోవడం జరిగిందండి. అట్లాగే ఫ్రెండ్స్ బెస్ట్ న్యూట్రిషియల్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఇన్ 2017 అండ్ 18కి కూడా ఈ అవార్డు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దీంతో పాటు గ్లోబల్ హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫ్రెండ్స్, ఇది కూడా కంపెనీ తీసుకుందండి. అట్లాగే ఫ్రెండ్స్ ఇంకొకటి నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ 2009, అంటే ఈ బ్రాండ్ నేషనల్ ఎంప్లాయర్, ఇది ఇండియా కాదు ఫ్రెండ్స్, నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అనమాట. సో చూడండి ఎంత పెద్ద పెద్ద అవార్డ్స్ ఉన్నాయి కంపెనీకి ఫ్రెండ్స్. అట్లాగే ఇంకోటండి నార్త్ ఇండియా బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డ్ 2018లో తీసుకుంది కంపెనీ ఫ్రెండ్స్. అట్లాగే ఇండియాస్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ 2017 అండి. అట్లాగే ఫ్రెండ్స్ ఇంకొకటి నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ 2018లో కూడా తీసుకుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ కొన్నే పెట్టాను, కానీ కంపెనీకి చాలా అవార్డ్స్ వచ్చాయి. అట్లాగే రికగ్నైజేషన్స్ ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇలాంటి ఇంకా పెట్టాలంటే చాలా వీడియో ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. సో అందుకే కొన్నే ఇక్కడ పెట్టాను నేను. సో ఇక్కడ మీకు ఇప్పుడు విన్న తర్వాత మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి వెస్టేజ్ ఎంత పవర్ఫుల్ వెపన్ అని చెప్పేసి. సో వెస్టేజ్ చాలా శక్తివంతమైన ఆయుధం ఫ్రెండ్స్. నేను ఇక్కడ కొన్నే పెట్టాను, నెక్స్ట్ వీడియో చేస్తాను మళ్ళీ, అక్కడ మీకు ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా మీరు చూడండి. సో వెస్టేజ్ అనేది ఒక వీడియోలో చెప్పేదైతే కాదు, చాలా పెద్ద కంపెనీ, చాలా పెద్ద స్ట్రక్చర్ ఉన్న కంపెనీ. అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెస్టేజ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నేను ఈ ఛానల్లో ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా ప్రతి వీడియో కూడా మొట్టమొదటిసారి మీరే చూసే అవకాశం పొందొచ్చు ఫ్రెండ్స్. మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఈ మ్యాటర్ మొత్తం నేను చెప్పింది ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది విన్న తర్వాత మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి వెస్టేజ్ ఎంత పవర్ఫుల్ వెపన్ అని చెప్పేసి. సో చాలా శక్తివంతమైన ఆయుధం ఫ్రెండ్స్. సో ఇది నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అండి ఫ్రెండ్స్. ఇది మీకు పూర్తిగా నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మీకు ఒకవేళ నచ్చితే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఒకవేళ మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ టీంకు కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఉపయోగపడుతుంది అనుకున్నా షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా నంబర్కు కాల్ చేయండి ఫ్రెండ్స్. వెస్టేజ్లో మీరు జాయిన్ అవ్వలేరు ఇంకా అనుకుంటే, ఒకవేళ జాయిన్ అవుదామని ఎవరైతే కొత్త వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు కూడా నా నంబర్కి కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలండి. విష్ యూ వెల్త్, మీ విష్ణువర్ధన్.